కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం రాధికా మంగిపొడి గారు రాసిన అలా సింగపురంలో అనే కథల సంపుటి నుండి బొమ్మలాట అనే కథ విందాం. చక్రవర్తి హడావుడిగా పై అరలో బ్యాగ్ పెట్టి తన సీట్లో కూర్చున్నాడు. తన పక్కనే మధ్య సీట్లో కూర్చునున్న పంచకట్టు పెద్ద ఆయన తన వంకే చూస్తున్నాడు వచ్చిన దగ్గర నుంచి. అతని ముఖాన ఒక చిరునవ్వు పడేసి సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు చక్రవర్తి. ఇంతలో చెన్నై నుండి ముంబై వరకు ఉన్న దూరం 2 గంటలలో పూర్తి చేయబడుతుంది అంటూ అన్ని భాషల్లో అనౌన్స్మెంట్ వినిపించింది. పక్కనే ఉన్న పెద్దాయన చక్రవర్తి వైపు కొంగి, హాయిగా మద్రాసు బొంబాయి అంటే ఎంత బాగుండేది, పలకడానికి తేలిగ్గా, అన్నీ ఇష్టం వచ్చినట్లు మార్చి పారేశారు, నాకేం నచ్చలేదు అన్నాడు. అసలే తన చిరాకులో తానున్నాడు చక్రవర్తి. ఈ ముసలాడు సోది 2 గంటల సేపు భరించాలంటే కష్టమే అనుకుంటూనే వాళ్ళ ఊళ్ళు వాళ్ళిష్టం అనేశాడు చిరాగ్గా. పెద్దాయన వెంటనే, చూసారా, నా పంచకట్టు చూసి నేను తెలుగువాడినని ఎవరైనా చెప్పేయగలరు, కానీ మీరు తెలుగువారని నేనెలా చెప్పానో చెప్పుకోండి చూద్దాం అన్నాడు మాట పొడిగిస్తూ. చక్రవర్తి ఒక్క క్షణం బిత్తరపోయాడు. నిజమే, ఈ విషయం తనకు తోచనే లేదు. నేనెవరో మీకు తెలుసా అని అడిగాడు కంగారుగా పెద్దాయన వంక అనుమానంగా చూస్తూ. పెద్దాయన నవ్వి, లేదు బాబు, ఇందాక మీరు మీ చేతి బ్యాగ్ పైన పెడుతున్నప్పుడు అందులో ఒక పుస్తకం కాస్త తొంగి చూసిందిలేండి, దాని మీద ఏవో తెలుగు అక్షరాలు ఉండడం గమనించానంతే అన్నాడు. అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు చక్రవర్తి. వీరిద్దరి సంభాషణ విన్న కిటికీ సీట్ అతను చిన్నగా నవ్వుకున్నాడు. అది చూస్తూనే పెద్దాయన, అయితే మీరు కూడా తెలుగువారేనన్నమాట అన్నాడు ఆనందంగా. దృఢకాయంతో మెలితిప్పిన మీసాలతో ఉన్న అతను అవునంటూ తలూపాడు. అక్కడితో ఆగకుండా పెద్దాయన, మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది మీరు పోలీసు వారని. నా పేరు సత్యనారాయణ, మరి మీ పేరు అని అడిగాడు చొరవగా. ఒక్క క్షణం ఆశ్చర్యపోయి యథాలాపంగానే వెంకటస్వామి అని సమాధానం ఇచ్చాడు అతను. ఈసారి పెద్దాయన భలే అని చక్రవర్తి వైపు తిరిగి, మరి మీరేం చేస్తుంటారు అని అడిగాడు ఉత్సాహంగా. చక్రవర్తి తప్పించుకోవడానికి లేక ఒక క్షణం ఆలోచించుకొని, నేను డాక్టర్ని అనేశాడు. అయితే మీ పేరు చక్రవర్తి అయి ఉంటుంది అన్నాడు పెద్దాయన టపీమని. గతుక్కుమన్నాడు చక్రవర్తి అది వినగానే. పక్కనున్న ఇద్దరు మఫ్టీలోనున్న పోలీసులో డిటెక్టివ్లో అని అనుమానం వచ్చింది. చక్రవర్తి ముఖంలో కంగారు చూడగానే పెద్దాయన, అట్టే గాబరా పడకండి, ఒక పక్క పోలీస్ వెంకటస్వామి అనగానే ఇంకో పక్క డాక్టర్ చక్రవర్తి అని జోక్ చేశానంతే అంటూ బిగ్గరగా నవ్వేశాడు. దాంతో చక్రవర్తి కాస్త తేరుకొని ఊరుకున్నాడు. అయితే మీరు బడిపంతులు అయి ఉంటారు అన్నాడు వెంకటస్వామి కూడా పెద్దాయన వైపు చూసి నవ్వుతూ. అవునండి, చూసారా మరి, పోలీస్ వారు అనిపించుకున్నారు అంటూ మళ్ళీ హాయిగా నవ్వేశాడు పెద్దాయన. ఇంతలో ఎయిర్ హోస్టెస్ విన్యాసాలు మొదలెట్టింది. బెల్ట్ ఎలా పెట్టుకోవాలో, ఫ్లైట్ కూలిపోతే ఎలా పారిపోవాలో అన్ని ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా చెప్పుకుపోతుంది. అందరూ ఎవరి గోళ్ళ వాళ్ళున్నారు, కానీ ఎవరూ ఆమె చెప్పేది వినిపించుకోవట్లేదు. పెద్దాయన మాత్రం చక్రవర్తి మీదకు సగం వంగిపోయి మరి ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. ఆమె వెళ్ళిపోయాక మళ్ళీ ఇద్దరితో, ఆమెకు నేను పెట్టిన ముద్దు పేరేంటో తెలుసా, రబ్బర్ బొమ్మ అంటూ తనలో తానే నవ్వేశాడు పెద్దాయన. అది విని పోలీస్ వెంకటస్వామి, డాక్టర్ చక్రవర్తి కూడా నవ్వుకున్నారు. మళ్ళీ మాటలు కదిపాడు పెద్దాయన. మాది విజయవాడ దగ్గర పల్లెటూరు. నేను స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకొక్కడే కొడుకు. వాడు చాలా తెలివైన వాడు, కానీ వాడిని పెద్ద చదువులు చదివించలేకపోయాను. ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా నేను, వాడు, నా భార్య ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండేవాళ్ళం. 2 ఏళ్ల క్రితం నా భార్యకు క్యాన్సర్ వ్యాధి సోకింది. ఉన్న చిన్నిళ్ళు కూడా అమ్మి వైద్యం చేయించాం, కానీ ఏదో పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. దాంతో మద్రాసు తీసుకొచ్చాం. నా కొడుకు ఏదో ఉద్యోగం చేసి కొంత, దాతల సహాయంతో కొంత డబ్బులు సర్దుబాటు చేసి ఆపరేషన్ చేయించాడు. 22 లక్షలు ఖర్చయింది, కానీ మనిషి దక్కలేదు. 8 నెలలు అయ్యింది అది మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి అని చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు. అదంతా విన్న ఇద్దరికి ఆ పెద్దాయనపై జాలేసింది.
వెంకటస్వామి పెద్దాయన భుజంపై చెయ్యేసి, మరిప్పుడు ముంబైలో ఎవరున్నారు అని అడిగాడు. పెద్దాయన మళ్లీ చక్రం తిప్పాడు. నా భార్య పోయాక మా అబ్బాయికి బొంబాయిలో ఉన్నట్టుండి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. వాడిని ముందు వెళ్ళి అక్కడ ఇల్లు చూసుకొని స్థిరపడ్డాక నేను వస్తానని చెప్పి పంపించాను. నేను ఇప్పటి వరకు వాడికి భారం కావడం ఇష్టం లేక నా పెన్షన్ డబ్బులతో మద్రాసులోనే చిన్న గది చూసుకొని ఉంటూ కాలక్షేపం చేశాను. ఇంకా నా ఆరోగ్యం కూడా అంతగా బాగుండడం లేదు. ఇన్నాళ్లకు నా కొడుకు స్థిరపడి నా కోసం ఫ్లైట్ టికెట్లు పంపించాడు. జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలనే కల ఇలా తీర్చాడు మావాడు అంటూ ఆనందంగా చెప్పిన పెద్దాయన కళ్ళలో వెలుగు చూస్తే చక్రవర్తికి ముచ్చటేసింది. వెంకటస్వామి కూడా పెద్దాయన వంక ఆప్యాయంగా చూసి, మీకింక మంచి రోజులు వచ్చాయన్నమాట. ఇకపై మీ అబ్బాయితో కలిసి హాయిగా ఉండండి. అలాంటి బాధ్యత ఎరిగిన కొడుకు ఈ రోజుల్లో ఉండడం కూడా మీ అదృష్టం అన్నాడు. అవునండి, ఇంక నాకు మాత్రం ఎవరున్నారు లోకంలో, నా కొడుకు తప్ప అన్నాడు పెద్దాయన దీనంగా. చక్రవర్తికి కూడా ఆ పెద్దాయన పట్ల అంతవరకు ఉన్న చిరాకు మాయమై ఏదో తెలియని అభిమానం కలిగింది. నా సంగతి సరే, ఇంతకు మీరు కూడా ముంబైలోనే ఉంటారా అని అడిగాడు పెద్దాయన చక్రవర్తిని. లేదండి, నేనుండే చెన్నైలోనే. ఒక ముఖ్యమైన ఆపరేషన్ కోసం ముంబై వెళ్తున్నాను అన్నాడు చక్రవర్తి తడుముకోకుండా. ఏం ఆపరేషన్ అండి అని అడిగాడు వెంకటస్వామి కుతూహలంగా. చక్రవర్తి ఒక క్షణం తటపటాయించి, ఒకరికి కాలు తీసేయాలండి అన్నాడు గంభీరంగా. ఓహో, కాలు ఆపరేషనా? అంటే మీరు ఆర్థోపెడిక్ అన్నమాట. నా ముడుకుల నొప్పులకు కూడా ఏదైనా మంచి మందిద్దురు కొంచెం అన్నాడు పెద్దాయన ఆశగా. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు చక్రవర్తి. ఈసారి అదే ప్రశ్నాపత్రం వెంకటస్వామి మీద ప్రయోగించాడు బడిపంతులు. ఎక్కడుంటారు, ఎందుకు వెళ్తున్నారు వగైరా ప్రశ్నలతో. జవాబు చెప్పక తప్పుతుందా మరి? నేనుండేది చెన్నైలోనే. ముంబైలో ఒకటితో కాస్త పాత బకాయి వసూలు పని పడి వెళ్తున్నాలేండి అన్నాడు వెంకటస్వామి కిటికీ వంక చూస్తూ. ఓహ్, అయితే మీకు ఫైనాన్స్ వ్యాపారం కూడా ఉందా? శుభం అన్నాడు పెద్దాయన వెంటనే. వెంకటస్వామి అదోలా నవ్వి, ఏదో కొన్నిసార్లు చిన్న చిన్న రుణానుబంధాలు కొన్ని ఉండిపోతాయి కదండి, అలాంటిదే అన్నాడు మీసాలు దువ్వుకుంటూ. పెద్దాయన ఏదో అర్థమైనట్లు తలూపి, అవునవును, అసలు ప్రపంచంలో బొమ్మలాటంతా ఈ రుణానుబంధాల మీదే కదా ఆధారపడి నడుస్తుంది. మనం అనుకోకుండా ఇలా కలిసామన్నా దాని వెనక ఏ జన్మలో ఏ రుణముందో. ఏదేమైనా ఇవాళ ఇలా మీ ఇద్దరితో కలిసి ఈ ప్రయాణం నాకు చాలా ఆనందంగా ఉంది. బొంబాయిలో మీరు మా ఇంటికి ఒకసారి తప్పకుండా రావాలి. ఫ్లైట్ దిగ్గానే మా అబ్బాయిని అడిగి మా అడ్రస్ ఇస్తాను అన్నాడు ఆనందంగా. వెంకటస్వామి చక్రవర్తి అలాగేనని తల ఊపి ఒకసారి ముఖముఖాలు చూసుకున్నారు. ఇద్దరూ అంతవరకు పెద్దాయనతో చెప్పిన విషయాలన్నీ అతను నమ్మేశాడు. కానీ వారిద్దరికీ ఒకరి మాటలు ఒకరికి తేడాగానే అనిపించాయి. నోరు విప్పి అడగలేదు, కానీ చూపులతోనే సరిపెట్టుకున్నారు. పెద్దాయన నెమ్మదిగా నిద్రలోకి జారుకుని ఒక కొనుక్కు తీశాడు. మిగతా ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు నిమగ్నమయ్యారు. నిజానికి చక్రవర్తి వైద్యుడు కాదు. చెన్నైలో చక్రి అనే పేరుతో మత్తు పదార్థాల వ్యాపారం చేస్తాడు. కొంతకాలం క్రితం తన కింద పనిచేసేవాడొకడు వాసు అనే అబ్బాయిని తీసుకొచ్చి అనాథ అని మంచివాడని పరిచయం చేశాడు. చక్రి వాణ్ణి తన దగ్గర పనికి పెట్టుకున్నాడు. వాసు నిజంగానే 2 నెలలు చక్రి దగ్గర చాలా నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు 12 లక్షలు విలువ చేసే మత్తు పదార్థాల ప్యాకెట్ను ఒక పార్టీకి ఇచ్చి రమ్మని వాసుకిచ్చి పంపాడు చక్రి. ఆ తర్వాత మళ్లీ వాసు జాడ కనిపించలేదు. ఎంత వెతికించినా వాసు జాడ తెలియలేదు. ఇంతకాలానికి వాసు ముంబైలో ఉన్నాడని తెలిసి తనకంత నమ్మక ద్రోహం చేసిన వాసు అంతు స్వయంగా చూడాలని ముంబై బయలుదేరాడు. అటు వెంకటస్వామి కూడా పోలీస్ వాడు కాదు. చెన్నైలో అతను ఒక చిన్న తరహా దాదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తుంటాడు. కొన్ని మాసాల క్రితం శ్రీను అనేవాడు తనకొక బేరం తీసుకొచ్చాడు. ఒక జాగాకు నకిలీ పత్రాలు చూపించి 10 లక్షల రూపాయలు అడ్వాన్స్గా నొక్కేసి జెండా ఎత్తేశాడు. వెంకటస్వామి వాడి పట్ల విపరీతమైన కసితో రగిలిపోయాడు ఇన్నాళ్ళు. ఇప్పుడు అనుకోకుండా వాడు ఆచూకీ దొరకడంతో పాత లెక్కలు తేల్చుకోవడానికి ముంబై బయలుదేరాడు. ఇంతలో ముంబై సమీపించామంటూ రబ్బరు బొమ్మలు హడావుడి చేయగానే ఇద్దరూ తమ తమ ఆలోచనల నుండి ఇహలోకానికి వచ్చారు.
ఫ్లైట్ దిగ్గానే ఇద్దరు పెద్దాయనకు చెయ్యూపేసి గబగబా వెళ్ళిపోయారు. పెద్దాయన నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ కనిపించలేదు. తన కోసం వచ్చిన కొడుకును చూడగానే అతని ముఖం 1000 వాట్ల బల్బులాగా వెలిగిపోయింది. ఆనందంగా కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంత్రం పెద్దాయన తన కొడుకు ఇంటి వీధి వసారాలో కూర్చుని దారిలో వచ్చే పోయేవారిని చూస్తున్నాడు. దూరం నుండి ఒక ఎర్రని కారు ఆ ఇరుకు సందులోకి ఆగుతూ తూగుతూ వచ్చి తన ఇంటికి 2 ఇళ్ల అవతల ఆగింది. కిటికీ నుంచి చక్రి తల బయటకు పెట్టి అక్కడున్న కుర్రాడికి చేతిలో కాగితం చూపించి ఏదో అడుగుతున్నాడు. చక్రవర్తిని చూడగానే పెద్దాయన ఆనందంగా 2 అడుగులు బయటికి వేసి గొంతెత్తి చక్రవర్తిని పిలిచి కారు వైపుకు వెళ్ళాడు. పెద్దాయనను చూస్తూనే చక్రి కారు దిగాడు. ఇంతలో పక్కనే 2 బైకులు వచ్చి ఆగాయి. మొదటి బైక్ పై ఉన్న అతను హెల్మెట్ తీసి వీరిద్దరి వైపు ఆశ్చర్యంగా చూశాడు. పెద్దాయన అతన్ని చూస్తూనే, అరే పోలీస్ వెంకటస్వామి, మీరిద్దరూ నిజంగా నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చారా? నమ్మలేకపోతున్నాను. నా అడ్రస్ మీకు ఇవ్వడం అవ్వనే లేదనుకున్నాను. అయినా పోలీస్ వారికి అసాధ్యమే ఉంది. గుర్తుపెట్టుకొని అభిమానంగా అడ్రస్ కనుక్కొని మరీ వచ్చారు. అంతే చాలు. ఇవాళ మీరు నా చేతి కాఫీ రుచి చూడవలసిందే అంటూ పరమానందంగా ఇద్దరు చేతులు పట్టుకొని తన ఇంటి వైపుకు నడిచాడు. ఇద్దరూ వారి వెంట వచ్చిన కుర్రాళ్ళని అక్కడే ఉండమని సైగ చేసి పెద్దాయన వెంట మౌనంగా నడిచారు. ఇంట్లోకి తీసుకుని వెళ్లి కుర్చీలు వేసి కొడుకుని పిలిచాడు పెద్దాయన. కొడుకు గదిలో నుండి వస్తూనే చక్రిని వెంకటస్వామిని చూస్తూనే బిక్క చచ్చిపోయాడు. పెద్దాయన ముందు కొడుకుకు వారిని తనకు తెలిసిన విధంగానే పరిచయం చేసి తన కొడుకుని వారికి పరిచయం చేస్తూ, వీడే మా అబ్బాయి శ్రీనివాసు. నిన్న చెప్పానుగా, నాకన్నీ వాడే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. చక్రి వెంకటస్వామి కూర్చోలేదు సరికదా, శ్రీనివాస్ వంకే తీక్షణంగా చూస్తున్నారు. శ్రీనివాస్ నెమ్మదిగా ఇద్దరి వైపు నడిచాడు. కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. వారి ముందు మోకాళ్లపై కూర్చుని 2 చేతులు జోడించి తలదించుకున్నాడు. 5 నిమిషాల తర్వాత కాఫీ గ్లాస్తో పెద్దాయన గదిలో నుండి వచ్చేసరికి అక్కడ అతిథులిద్దరూ లేరు. కొడుకు నేలపై చతికిలబడి తల బల్లపై ఆనించి ఉన్నాడు. పెద్దాయన వెంటనే కాఫీ గ్లాసులు పక్కన పెట్టి, అదేమిట్రా వాళ్ళేరి, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంట్రా అంటూ కొడుకు భుజాన చెయ్యి వేశాడు. శ్రీనివాస్ నెమ్మదిగా తలెత్తి కళ్ళ నీళ్లతో తండ్రి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసి తండ్రిని ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు. ఇదండి రాధిక మంగిపూడి గారు రాసిన బొమ్మలాట అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.